కవితకు కాలం కలిసి వచ్చేనా అని ఇక కాలం అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. త్వరలో బెయిల్, కాబోయే సీఎం కవితేనా, జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత. మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం అంటూ ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు నేడో రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్. కేటీఆర్ ను సీఎం చేయాలనే కలలుగన్న కేసీఆర్ అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. అన్నకు చెల్లె చెక్కు పెట్టనుందా? తెలంగాణలో కీలకం కానున్న కవిత ఫ్యూచర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం అని చెప్పి ఇక కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడనే సామెత ఒకప్పటిది. కానీ జైలుకు వెళ్ళొస్తే సీఎం అయ్యే భాగ్యం వస్తుంది అన్నది నేటి సామెత. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోను ఇద్దరు సీఎంలు, తెలంగాణ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళి వచ్చాకనే సీఎం సీటు దక్కిందని చెప్పాలి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో జైలు పాలు అయినోడే. అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంది. అందులో భాగంగానే మార్చి 15 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సో దాదాపు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవుతుందేమో అన్న ఒక అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఆ ట్రెండ్ నడుస్తా ఉంది. తెలుగు రాష్ట్రాలకు మరి ఆ సెంటిమెంట్ కలిసి వచ్చేటట్టుంది. ఎవరైతే పెద్ద నాయకులు, అధినాయకులు జైలుకు పోయేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు నెలన్నర జైల్లో ఉన్నందుకు ఆయన మొన్న ముఖ్యమంత్రి అయిండు. గతంలో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయిండు. నెలన్నర రేవంత్ రెడ్డి జైల్లో ఉండొచ్చినందుకు ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు. సో ఇదే ట్రెండ్ కొనసాగుతా ఉంది. సో ఇక్కడ కల్వకుంట్ల కవితనే అవుతుంది. కేటీఆర్ కి ఎవరో కాదు గండం, ఇంట్లో చెల్లెనే అని చెప్పి అంటా ఉన్నారు. సో కేటీఆర్ ని చేద్దాం ముఖ్యమంత్రి అని చెప్పి కలలుగన్న కేసీఆర్ కి ఇక అట్లా అయ్యేటట్లేదు, బిడ్డ రూపంలో చెక్ పెట్టనుంది అన్నట్టుగా ఈ వార్త వచ్చింది. బిడ్డనే అయ్యేటట్టున్నది అంటే బయటకు వచ్చినాక రేపు పొద్దుగల మరి కొంగు జాపి నన్ను బతుకమ్మను జైల్లో పెట్టిరు, 5 నెలల పాటు కక్షపూరితంగా వ్యవహరించింది బీజేపీ, మీరే చూడాలి, మీరే కాపాడాలి అని ఒక్కసారి పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయినా అవుతుందేమో అని ఈ వార్త. అట్లాంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వచ్చిన తర్వాత మరి ఆ సెంటిమెంట్ ఏమన్నా నిజంగా పనిచేస్తుందో లేదా కూడా తెలుస్తుంది మనకి.